Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. ఎన్నికలకు మరో 6 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ సైతం తెలంగాణ, ఏపీలో ప్రచారం హోరెత్తించబోతున్నారు. దానిలో భాగంగా ఇవాళ రాత్రికి హైదరాబాద్ కు రానున్నారు ప్రధాని మోదీ. రాత్రి 8:10 హైదరాబాద్ చేరుకోనున్న మోదీ రాజ్ భవన్ లో బస చేస్తారు. ఇక తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. ఉదయం 9:30 గంటలకు వేములవాడ చేరుకుని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. వేములవాడ బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్ సభకు హాజరవుతారు. అటు ఏపీలోనూ 2 ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. వరంగల్ సభ తర్వాత ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి ఏపీకి వెళ్తారు. మధ్యాహ్నం 3:45 రాజంపేట బీజేపీ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 నుంచి 8 గంటలకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ప్రధాని మోదీ స్కెడ్యూల్ ఖరారైంది. అయితే చివరి 6 రోజులు కావడంతో ఏమన్నా ప్రత్యేక స్ట్రాటజీతో ప్రచారం చేయబోతున్నారా? డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో 4వ దశలో ఎన్నికలు జరగబోతున్నాయి. 4వ దశ ఎన్నికలకు సంబంధించి 6 రోజుల గడువు ఉన్నప్పటికీ కూడా 4 రోజుల్లో ప్రచారం అనేది ముగియబోతుంది. దీంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు బీజేపీకి సంబంధించి అగ్రనేతలు స్వయంగా రంగంలో దిగుతున్నారు. 4 రోజుల ప్రచార పర్వం ఉంటే అందులో 2 రోజులు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ సభలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా స్పెషల్ ఫోకస్ పెట్టి మరి తెలంగాణలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి కాసేపట్లోనే మహారాష్ట్ర నాందేడ్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు బయలుదేరతారు. ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి రాజ్భవన్కు చేరుకుంటారు. ఈరోజు రాత్రి రాజ్భవన్లోనే బస చేస్తారు. రాత్రి డిన్నర్ సమయంలో ఇటీవల భారతరత్న ఇచ్చినటువంటి పివి నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన డిన్నర్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు ఉదయము తెలంగాణలో 2 బహిరంగ సభల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వేములవాడ చేరుకుంటారు. అక్కడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత 9:30 గంటల ప్రాంతంలో వేములవాడలో జరిగేటువంటి బీజేపీ అభ్యర్థి తరపున బహిరంగ సభలో పాల్గొని అక్కడ ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే వరంగల్ చేరుకుంటారు. వరంగల్లో 10:30 గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణలో ఈ 2 సభల్లో కూడా ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు? ఇప్పటికే పలుసార్లు తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు కావచ్చు, గత బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం కావచ్చు, 10 ఏళ్లలో ఇప్పటికే బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది, వీటన్నిటి మీద కూడా మరొకసారి ప్రస్తావన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటీవల కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణల మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒకసారి తీవ్రంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దాని మీద ఘాటుగా స్పందించినటువంటి నేపథ్యంలో పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రచార నేపథ్యంలో మరింత హీట్ ఎక్కించేలా ప్రధాని ప్రసంగం ఉండబోతుందంటూ కూడా బీజేపీ శ్రేణులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఏపీ ఏదైతే సభకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు ముగించుకొని తెలంగాణ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ బయలుదేరి వెళ్తారో అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాజంపేటకు చేరుకొని మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో అక్కడ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి తరపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విజయవాడలో జరిగేటువంటి రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. అంటే ఒక 24 గంటల సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో 3 బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. దాంతోపాటు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వీరంతా కూడా ఎక్కడికక్కడ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళిన వెంటనే 9వ తేదీన రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అమిత్ షా కూడా మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు. అమిత్ షాకు సంబంధించి భువనగిరిలో జరగబోయేటువంటి సభ, రాజ్నాథ్ సింగ్ మరొక సభలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత వెంటనే 10వ తేదీన మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చి ఆయన మహబూబ్ నగర్లో నారాయణపేటలో జరిగేటువంటి సభ, ఆ తర్వాత సాయంత్రం ఎల్బీ నగర్లో 4 నియోజకవర్గాలను కలిపే విధంగా ఒక భారీ బహిరంగ సభకు కూడా బీజేపీ శ్రీకారం చుట్టింది. మొత్తంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.